నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక 86 సంవత్సరాల తర్వాత బయటకొచ్చిన నిజం. ఒక చారిత్రక దాడి. ఒక వ్యక్తి మీద కాదు, భారతదేశ ఐక్యత మీద జరిగిన దాడి. సంచలన విషయం బయటకొచ్చింది 1939లో సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద జరిగిన దాడి. ఇన్ని సంవత్సరాలు దాచి ఉంది. కాంగ్రెస్ దాన్ని చెరిపేసింది. చరిత్ర ఎట్లా చెరిపేసింది? ఏం జరిగింది? 1939లో చరిత్ర ఇప్పటికీ మౌనంగా ఎందుకుంది అనేది కూడా ఆలోచించాలి. చరిత్ర అనేది కేవలం గడిచిపోయిన కాలపు కథలు కాదు. అది ఒక జాతి గుర్తింపు, ఒక సమాజపు బుద్ధి, ఒక దేశపు దిశ. అలాంటి చరిత్రలో కొన్ని పొటలు, కొన్ని పాఠాలు, కొన్ని నిజాలు ఇచ్చి తెచ్చినట్లే తొలగించబడ్డాయంటే ఇది కేవలం మర్చిపోవటమే కాదు, చరిత్రపై దాడి. ఏం జరిగింది 1939లో? సర్దార్ వల్లభాయ్ పటేల్పై 2 దాడులు జరిగినాయి. ఒకటి వడోదరాలో, మరొకటి భావనగర్లో. ఇవన్నీ భారత చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలు. కానీ ఇవే పాఠ్య పుస్తకాల్లో లేవు. వీటి గురించి మనకెందుకు తెలియదు అసలు. కేవలం జనవరి 20 నాడు 1939లో పటేల్పై వడోదరాలో ముస్లిం లీగ్ అనుబంధ గోండాలు రాళ్లు విసిరారు. ప్రజామండల్ కార్యాలయాన్ని తగలబెట్టారు. కేసు ఏమైంది? వడోదరా ప్రభుత్వం నకిలీ విచారణతో మూసివేసింది ఆ కేసుని. మే 14, 1939 భావనగర్లో శాంతియుత ప్రదర్శనపై దాడి. బచ్చు విర్జీ, జాదవ్జీ మోడీ అనే స్వాతంత్ర సమరయోధులు మరణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం అదే సాయంత్రం సభనుద్దేశించి చాలా శాంతియుతంగా ప్రసంగించారు. భావనగర్ సెషన్స్ కోర్టు 34 మందిని దోషులుగా తేల్చింది. 2కి మరణశిక్ష విధించబడింది. ఇంతటి ఘోరమైన ఘటనలు ఒక జాతీయ నాయకుడిపై జరిగిన ప్రాణహానికర దాడులు ఎందుకు చరిత్ర పాఠ్యపుస్తకాల్లో లేవు? ఎందుకు కాంగ్రెస్ చరిత్రకారులు ఈ కేసుని మౌనంగా పక్కబెట్టారు? ఇతిహాసకర్త రిజ్వాన్ ఖాద్రీ ఈ దాచిన నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన పరిశోధన ద్వారానే మనకి ఈ విషయాలన్నీ తెలిసినాయి. ఇది కేవలం పటేల్పై దాడి కాదు, ఇది భారత ఐక్యతపై దాడి. సర్దార్ పటేల్ నిజమైన లోహ పురుషుడు. బ్రిటిష్ పాలనతో పాటు అంతర్గత కుట్రలను కూడా ఎదుర్కొన్నారు. రాళ్ళు, కత్తులు, కుట్రలను ఎదుర్కొన్న భారత ఐక్యతపై ఎక్కడా రాజీ పడని నాయకుడు పటేల్. ఈ చరిత్రను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. కేవలం దాన్ని తిరిగి చదవాలంతే. నిజాన్ని గుర్తించాలి. మౌనంగా ఉన్న పుటల్ని తిరగేయాలి. చరిత్రని దాచటం, చరిత్రని మార్చడం కంటే కూడా చాలా ప్రమాదకరం. థ్యాంక్ యూ.